యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, భాషాంతరమున కొన్ని ప్రాచీన ప్రతులలో కడిగిన వానికి అని అర్థం. విడిపించిన వానికి, కడిగిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి, లోకం కోసం కాదు, ఆయన మనలను మన పాపముల నుండి విడిపించిన తర్వాత, మన పాపములను కడిగివేసిన తర్వాత ఏం చేశారు? మహిమయు ప్రభావము యుగయుగములు కలిగి ఉండే దేవునికి, తన తండ్రియగు దేవునికి, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఇంగ్లీష్ బైబిల్లో 6వ వచనం ఒక రాజ్యముగాను అన్న మాట దగ్గర రాజులుగాను అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు కింగ్ జేమ్స్ వెర్షన్ చూడండి, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ చూడండి, NIV చూడండి, RSV చూడండి, చాలా తర్జుమాలు వచ్చాయి కదా సులువుగా అర్థం చేసుకోవటానికి. ఆ తర్జుమాల్లో ఒక రాజ్యముగాను, కింగ్డమ్ అని చాలా తక్కువ మంది చెప్పారు, కానీ కింగ్స్, మనలను రాజులుగాను యాజకులుగాను చేశాడు అనే మాట. ఇంకో మాట ఏం చెప్పుకున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, లోక వెలుగు కాదు, దేవునికి ఒక వెలుగు ఉంది, తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ప్రకటించు నిమిత్తము, చెప్పు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీరు అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తము వలన కడగబడిన వారు, దేవుని చేత ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము ప్రత్యేకించబడిన వారు, వెలుగులో ఉండుట కొరకు, వెలుగును కలిగి ఉండుట కొరకు, ఆయన గుణాతిశయములను ప్రకటించుట కొరకు, చెప్పుట కొరకు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. రాజులు, యాజకులు అనే పదాల మీద మనసుంచండి. ప్రకటన గ్రంథం పత్మస్ దీపంలో యోహాను, అపుస్తలుడైన యోహాను రాశారు. పేతురు సంఘానికి రాసిన ఉత్తరంలో ఆయన కూడా అపుస్తలుడే, దాదాపు అదే పదాలు పలుకుతున్నాడు. రాజులు, యాజకులు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త దగ్గరికి మనం రావటానికి ప్రయత్నించేద్దాం. లేదా మొదటి నిర్గమకాండం దగ్గరికి వద్దాం. లూకాస్ వాక్యానికి కొంచెం ఆలస్యం. నిర్గమకాండం 3వ అధ్యాయం తీయటానికి ప్రయత్నించేయండి, చూడటానికి ప్రయత్నించండి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 3వ అధ్యాయం 9-10 వచనాలు.
ఇజ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించుటకు ముందు సమాజ మందిరమును నిలబడగా ఆయన చేతికి గ్రంథము ఇవ్వగా ఆ గ్రంథము విప్పినప్పుడు ఆయన చదివినటువంటి మాటలు. 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. పంపబడుట, పిలవబడుట, ప్రకటించుట, విడిపించుట, ఈ మాటల మీద మనసు పెట్టండి. ఈవెన్ ప్రకటన గ్రంథంలో అదే భావం వచ్చింది. అలాగే పేతురు రాసిన పత్రికలో ఈ మాటలనే దాదాపు వాడారు. ఈ పంపబడినవాడు నిర్గమకాండములో మోషే, విడిపించుటకు, నడిపించుటకు, హితవత్సరము ప్రకటించుటకు అన్నట్టుగా. ఒక మాటలో చెప్పాలంటే దేవుని చేత ప్రత్యేకమైన పని నిమిత్తము ఏర్పాటు చేయబడినవారు, పిలవబడినవారు, పంపబడినవారు. స్తోత్రం కలుగునుగాక. సో వీటన్నిటికీ కలిపి మీ ముందు నేను ఉంచేటటువంటి మాట ఏంటంటే, అదే అన్నాను కదా, పదం. ఆ పదం వెనుకున్న అర్థం మనం తెలుసుకోకపోతే దాన్ని చాలా తేలిగ్గా చూస్తాం, చాలా తేలికగా దాన్ని లెక్కేస్తాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చాలా లైట్గా తీసుకుంటాం అన్నమాట. దేవుడు, యేసు అనగానే ఒక రకంగా అటెన్షన్లోకి వచ్చేసేయాలి మనం. ఎందుకంటే ఆయన దేవుడు కనుక వీ మస్ట్ వెంటనే చెవులను అప్పచెప్పేయాలి. ఆ దేవుడు, యేసు అనగానే అటెన్షన్లోకి వచ్చేసేయాలి. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాట అన్నట్టుగా. అలాగనే ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఆయన నన్ను అభిషేకించాడని యేసు ప్రభు ప్రవక్త రాసిన యెషయా గ్రంథంలో మాట తీసి తన గురించి ముందుగానే చెప్పబడిన ప్రవచనాన్ని తానే పలుకుతున్నాడు. నేను పంపబడ్డాను, ప్రకటించుటకు పంపబడ్డాను, విడుదలివ్వటానికి పంపబడ్డాను, విడిపించటానికి పంపబడ్డాను. దేవుడు నన్ను పంపారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అభిషేకించుట, అభిషేకము అనే మాట మీద కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ఈ అభిషేకం అనే మాట, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావా, నింపబడ్డావా, ఆత్మచేతను ముద్రించబడ్డావా, యేసుక్రీస్తు ద్వారా దేవుని బిడ్డగా నీ మీద ముద్ర పడిందా? ఆ నీటి ముద్ర, బాప్తిజం, రక్తపు ముద్ర, పాపాలు ఒప్పుకోవటం, ఆత్మముద్ర, ఆయన సొత్తుగా నువ్వు ప్రత్యేకించబడటం అంటూ విశ్వాసాల విషయంలో కూడా కొంతమంది ఆ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలు వేయటం, సమాధానాలు చెప్పటం, ఆ వివరాలన్నీ మనము సభలలోను ఇలాగున వాక్యధ్యానాలు విన్నప్పుడు రాను 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 ఆ అభిషేకించబడుట, అభిషేకం అనే పదం మీద చాలా తేలికైన మనసు వచ్చేసింది చాలామందికి. చాలా విరివిగా వాడుతున్నారు, సులువుగా వాడేస్తున్నారు. ప్రతి చిన్నదానికే కూడా అభిషేకం 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 అంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
పంపబడుట, ముద్రించబడుట అనే అర్థం వచ్చినా ఈ దేవుని చేత పంపబడుట, దేవుని పని నిమిత్తం పంపబడుట అనే విషయం వచ్చేటప్పటికీ చాలా చాలా సీరియస్గా దాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడంటేనే తీవ్రంగా ఆలోచన చేయాలి, చాలా అటెంటివ్గా మనం ఆలోచన చేయాలి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను దేవుడను అంటూ ప్రత్యక్షమైపోయి నేను దేవుడను అంటే సరిపోదు అని తానే అనుకున్నాడు దేవుడు. నేను దేవుడు అంటే ఒక పేరా లేకపోతే ఒక పదవా అని నేను దేవుడనని ఎవరితో ఆయన చెప్తున్నారో వారు దేవుడు అంటే ఏంటి, ఒక పేరా, ఒక వ్యక్త, ఎక్కడ ఏంటి అనకుండా ఆయన తన గురించి చాలా చెప్పుకుంటున్నాడు కదా. నా 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 సామర్థ్యం ఏంటో, నా స్వభావం ఏంటో, నా ఉనికి ఏంటో అని లేఖనాల ద్వారా దేవుడు ప్రజలకు చెప్తున్నాడు కదా. దేవుడు అంటే ఏదో దండం పెట్టడం కాదు. దండం పెట్టే మనసు నాలోకి రావాలంటే ఆయన స్టేటస్ నాకు తెలియాలి, ఆయన కెపాసిటీ నాకు తెలియాలి, ఆయన హోలీనెస్ నాకు తెలియాలి. అందుకే నేను దేవుడును దండం పెట్టినట్టు కొంతమంది పెట్టేస్తారు మామూలుగా. ఎందుకు పెట్టాలి అనే మనసు ఎవరికైనా వస్తుంది కదా, పెట్టాలా ఏంటి అన్నట్టుగా. కనుకనే దేవుడు మాయలో ఉండడు, మభ్యపరచడు, అపార్థం చేసుకునేది చేయడు. తాను ఏమై ఉన్నాడో అంతా బయలుపరుస్తాడు. బయలుపరిచిన తర్వాత నువ్వు సాగిలపడాలి అంటాడు. స్తోత్రం కలుగునుగా. బయలుపరిచిన తర్వాత నువ్వు నాకు నమస్కారం చేయాలి అంటాడు. బయలుపరిచిన తర్వాత నువ్వు నా మాట వినాల్సిందే అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కెపాసిటీ, ఆయన అధికారం, ఆయన ఉనికి ఇవన్నీ తెలిసిన తర్వాత అమ్మో అనుకుంటూ మనం తల ఉంచుతాం. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ అనాయింటింగ్ అనేటప్పటికీ చెప్పాను కదా చాలా విరువుగా, నేను అభిషేకించబడ్డాను, నాకు అభిషేకం కావాలి. లేకపోతే ఎక్కడ చూసినా అక్కడక్కడ మనం వింటుంటాం తైలాభిషేకపు పండగలు, తైలాభిషేకపు కూడికలు, నూనె పోసే కూడికలు. అచ్చతలు చెప్పాలంటే అభిషేకం అంటే పోయుట, అంతే కదండి. నూనె పోయుట లేదా నూనె ముద్ర వేయుట. తైలము అంటే నూనె, అభిషేకం అంటే ముద్ర వేయుట, రుద్దుట, పోయుట అని అర్థం. నూనె పోసే పండగ అంటే ఎవడెళ్ళడం. తైలాభిషేకం అభిషేకం అనేటప్పటికీ దేవుడు, బైబిలు. అభిషేకం అనేటప్పటికీ ఇది ఏదో ప్రత్యేకమైనటువంటి స్థితి ఉందని ఆటోమేటిక్గా వస్తుంది కదా. స్తోత్రం కలుగున. నూనె పోస్తారంటే పాస్టర్ గారు రండి అనేటప్పటికీ అసలు ఎవరు వెళ్ళరండి. తైలాభిషేకం అనేటప్పటికీ వెంటనే బైబిల్లో పదము అభిషేకం, అమ్మో యేసు ప్రభు అంటే ఒక అటెన్షన్ తోటి నాకు అభిషేకం కావాలి, నాకు ఆ తైలాభిషేకం నేను ఇది పొందుకోవాలి, ఆ తైలాభిషేకం కిందకు నేను వెళ్ళాలి. ప్రార్థన కూడా తైలాభిషేకంతోనే ప్రార్థన చేస్తారు, అవును కదా. నూనె రాసి అపొస్తలులు ఏం చేశారు, రోగులను స్వస్థపరచుచుండేది. నూనె రాసి ప్రార్థించి రోగులను స్వస్థపరచుచుండేది. స్తోత్రం కలుగునుగాక. తైలాభిషేకం అంటే నూనె రాయుట, నూనె పోయుట, ముద్రించుట అనేటటువంటి మాట. కానీ ఈ మాట వెనుకున్నటువంటి దేవుని యొక్క అంతరార్థం దైవికమైన, ఆధ్యాత్మికమైన, ఆత్మీయమైనటువంటి ఆ అవగాహన లేకపోతే చివరికి తైలాభిషేకం పొందాను అన్నవాళ్ళు కూడా కొంచెం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఒక రకమైన అపోహలో అభిషేకం పొందుకున్న వ్యక్తిని నేను అంటూ ఒక రకమైన అతిశయంతో ఉండే అవకాశం ఉంది. ఇంకా అభిషేకించబడ్డాను కనుక పరిపూర్ణతలు నాలో ఉంది కనుకే దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుని దృష్టిలో నేను పరిపూర్ణను కనుకనే దేవుడు నన్ను అభిషేకించాడు అన్నట్టుగా అపోహ వచ్చే అవకాశం ఉంది. ఈ అపోహలన్నీ మనం పోగొట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అనాయింటింగ్ అంటే పంపబడుట, ముద్రించి పంపబడుట, ఒక పని నిమిత్తము పంపబడుట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. 3 రకాల అభిషేకం. ఎందుకంటే చెప్పాను కదా, అభిషేకం అంటే చాలా తేలికైపోయింది అందరికీ. ఇది ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి ఊరికే యాక్చువల్గా మనం విజయవాడ వెళ్ళినప్పుడు ఇది స్టడీ చేసి పాస్టర్ రమేష్ గారి యొక్క అభిషేకపు 20వ వార్షికోత్సవం అని చెప్తే దాని మీద నేను ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఈ మాటలు. నేను కూడా చాలా విషయాలు అవగాహన చేసుకున్నాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే గడిచిన దినాలలో ఆయా సందర్భాల్లో
ప్రవచన వరం కలిగిన దైవజనులు మన మధ్యకు వచ్చేసిన తర్వాత చేసి ప్రార్థన చేసినప్పుడు కానీ వాక్యం చెబుతూ అలాగున్న చట్టాలను ప్రకటించిన విషయంలో కానీ ఈ సంవత్సరమా, గత సంవత్సరమా, ముందు సంవత్సరమా, ఇంకా ముందు సంవత్సరమా, ఆ సమయంలో వారు ఆ మాటలు ఉచ్చరించి ఉండొచ్చు. మీలో చాలామందిని దేవుడు అభిషేకించుకోబోతున్నాడు. చాలామందిని దేవుడు అభిషేకించుకుని పంపించబోతున్నాడు. చాలామందికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అభిషేకంలోనికి తీసుకోబోతున్నాడు అని జనరల్గా చెప్పటం విన్నాము. అలాగే కొంత ప్రత్యేకమైన ప్రార్థనా అవసర సమయంలో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, నీ మీద దేవుని అభిషేకం ఉంది, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నావు, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని ప్రార్థన చేసిన వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? అంటే దేవునిలో నేను స్పెషల్ క్యాండిడేట్ని అయిపోయానా, లేదా సువార్త ప్రకటించడానికి, లేదా స్టేజ్లకి మైకులు పట్టుకోవటానికి, లేకపోతే ఏదో దేవుని కోసం అద్భుతాలు చేసి ఒక సెలబ్రిటీని అయిపోవటానికి అవగాహన ఉంటూ ఉండొచ్చు. అమ్మో, దేవుడు నన్ను అభిషేకించుకున్నాడా అంటే అభిషేకం గురించి మనకు అవగాహన కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిలవబడుట, పంపబడుట, పని నిమిత్తం. పిలవబడుట, పంపబడుట, పని నిమిత్తం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనాల్లో ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి. మామూలుగా రోగం వస్తే నూనె రాసి ప్రార్థన చేయటం అది పక్క పెట్టండి. కానీ ఈ దైవ చిత్తానుసారమైన రీతిలో ఒక పరిపాలన నిమిత్తము, ఒక పని నిమిత్తము ఈ అభిషేకం అనే పదము వాడిన సందర్భాలు ఎక్కడెక్కడున్నాయంటే, ఒకటి రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడు, రాజుగా అభిషేకించడం. రెండవది యాజకులుగా అభిషేకించటం. మూడవది ప్రవక్తగా అభిషేకించటం. ఇవన్నీ పాత నిబంధనలో. స్తోత్రం కలుగునుగా. మనం దేని మీద మాట్లాడుకుంటున్నాం? మనం అనాయింటింగ్, అభిషేకం అనే మాట మీద మాట్లాడుకుంటున్నాం. పూర్వకాలంలో రాజులుగా అభిషేకం పొందారు. రెండవది యాజకులుగా అభిషేకం పొందారు. మూడవది ప్రవక్తగా అభిషేకము పొందినవారు ఉన్నారు. 3 రకాల అభిషేకం. స్తోత్రం కలుగునుగాక. నేను పాత నిబంధనలో నిర్గమకాండంలో మాట ఒకటే చదివించాను. ఇప్పుడు 2-3 మాటలు మీ వివరించిన తర్వాత మరికొన్ని మాటలు చూడబోతున్నాము. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఎందుకు నేను లింక్ చేసి పెట్టాను? లూకాసు వార్తలో పాత నిబంధనల యెషయా గ్రంథంలో మాట, నూతన నిబంధన గ్రంథంలో కృపాకాలంలో యేసు ప్రభువు ఆ ప్రవచనాన్ని తీసుకొచ్చి తన కొరకు చెప్పాడు. ఆ అనాయింటింగ్, నేను అభిషేకించబడ్డాను అంటే పాత నిబంధనలో రాజులుగా, ప్రవక్తలుగా, యాజకులుగా అభిషేకం పొందిన వారు ఉన్నారు. యాజకులుగాను ప్రవక్తలుగాను అభిషేకించబడిన వారు 2 అభిషేకాలు. రాజులుగాను ప్రవక్తలుగాను అభిషేకించబడిన వారు ఉన్నారు. దావీదు రాజు, అట్ ద సేమ్ టైం ప్రొఫెట్. కీర్తన గ్రంథంలో ఎన్ని చోట్ల ప్రవచనాలు వస్తాయో ఆ కీర్తనలు రాసిన దాంట్లోంచి కదా, దావీదు రాసిన కీర్తన నుంచి కూడా చాలా ప్రవచనాలు వస్తాయి. ఇది యేసు ప్రభు గురించి. కనుక రాజుల అభిషేకం, ప్రవక్తల అభిషేకం, యాజకుల అభిషేకం. ఇక్కడ కూడా యేసు ప్రభు, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రొఫెట్ కూడా. జరగబో సంగతులు చెప్పేవాడు. స్తోత్రం కలుగునుగాక. నెక్స్ట్, అక్కడ పాత నిబంధనలు అయిపోయారు, ఇక్కడ యేసు ప్రభు వచ్చారు. తర్వాత ఎవరు? క్రైస్తవులు. తనలాగే చాలామందిని దేవునికి కుమారులుగా యేసు ప్రభు చేశాడు. ఈ పేతురు రాసిన పత్రిక, పత్మస్ ద్వీపంలో ఉన్నటువంటి అపొస్తలుడైన యోహాను చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించిన ఆ పత్రిక పుస్తకంలో మాట చూస్తే, మనలను దేవుడు రాజులుగాను యాజకులుగాను చేశాడు. ప్రత్యేకించబడ్డాం, పిలువబడ్డాం. స్తోత్రం కలుగునుగాక. సో ఇది విశ్వాసులందరికీ అన్నట్టు మాటలుంటాయి. ఇటు విశ్వాసులందరికీ అన్నట్టున్నా మళ్ళీ ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చూస్తాం మనం? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? విశ్వాసుల
సమూహం. అసలు సంఘం అనేటప్పటికి మీరు అసలు బిల్డింగ్ మనసులోకి రాకూడదు. బిల్డింగ్ అస్సలు సంఘం అనేటప్పటికీ అమ్మో చాలా పెద్ద సంఘం అంటే బిల్డింగ్ చూడొద్దు. సంఘం అంటే విశ్వాసుల సమూహం. స్తోత్రం కలుగునుగాక. అలాగ అనుకోవాలి. సో విశ్వాసుల సమూహం. సో యేసు ప్రభు ద్వారా అందరూ, యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా పంపబడిన వారు, ప్రకటించుట కొరకు, గుణాతిశయములను ప్రచురం చేయుట కొరకు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనములు పలుకుట కొరకు. స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసుకుంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ విశ్వాస సమూహంలో నుంచే 5 పరిచర్యలను బయటికి తీశాడు దేవుడు. ఏ పరిచర్యలు? అపొస్తలులు, సువార్తికులు, కాపరులు, ప్రవక్తలు, బోధకులు కదా, 5 పరిచర్యలు. సో ప్రత్యేకించుట, కొంతమందిని అపొస్తలులుగాను, కొంతమందిని సువార్తికులు ప్రత్యేకం, కొంతమందిని కాపరులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని బోధకులు, ఉపదేశకులుగాను. సో సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇది కూడా అనాయింటింగే. అవును కదా చెప్పాను. దిస్ ఈజ్ ఆల్సో సమ్ పీపుల్ గాడ్ అనాయింటెడ్ యాజ్ అపోస్టల్స్, సమ్ ఎవాంజలిస్ట్, సమ్ పాస్టర్స్, అంతే కదా. కనుక అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ పని నిమిత్తం నువ్వు పిలువబడ్డావో, ఏ పని నిమిత్తం పిలువబడ్డానని నీకు ఒక అవగాహన ఉందో ఆ పని చేయముందంటాడు. అన్ని పనులు కలగాబులగం చేసేయొద్దు. నిన్ను పిలిచిన పని ఏంటి, నీ మీద ఉన్న అభిషేకం అనుకున్న అవగాహన ఏంటి, అది నీకు తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో కొంతమంది సేవకులు, పాస్టర్లు కొంతకాలమైన తర్వాత ఇంకా అనుభవం కలిగిన దైవజనులు వచ్చినప్పుడు వారితో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు వారి నోటి వెంపటి రావటం నేను విన్నాను. ఆశ్చర్యపోయినప్పుడు, ఇంకా నేను సేవలో పూర్తిగా రాలేదు, వారితో పాటు క్లోజ్గా ఉండేవాడిని, విన్నాను. పాస్టర్గా ఉంటున్నాను కానీ, ఓ సంఘం అయితే నాకు ఉంది కానీ నా పిలుపు ఇది కాదని నాకు అనిపిస్తూ ఉంది. నా పిలుపు ఇది కాదని నేను అనుకోవాల్సి వస్తూ ఉంది. నాకు అనుమానం వస్తూ ఉంది. ఐ డోంట్ థింక్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు బికమ్ ఏ పాస్టర్. ఆ మాట వెనుక తాత్పర్యం ఏంటో తెలియదు కానీ ఆ మాట విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మరి ఇంతకాలం సేవ, ఇంతకాలం సంఘం, ఈ ఉపవాస కోటాలు, ఈ ఉద్యోగ కోటాలు, ఇవన్నీ నాకు పాస్టర్ కాల్ కాదని, అది వేరే కాలని ఇప్పుడు గుర్తించాను అంటున్నారు ఆయన. అరెరే, అందుకే అంటున్నాను, పిలువబడిన ప్రతివానికి తన పిలుపు ఏంటో గుర్తించాలి, తన మీద ఉన్న అభిషేకం ఏంటో గుర్తించాలి. స్తోత్రం కలగాపలకం చేసేకూడదు. అభిషేకం క్రింద రాజులు, ప్రవక్తలు అభిషేకం ఉండొచ్చు, లేదా యాజకులు, ప్రవక్తల అభిషేకం ఉండొచ్చు, లేదా 2-3 అభిషేకాలు కలిపిన స్థితి కూడా మనకు ఉండొచ్చు. అంటే టాలెంట్స్ అనొచ్చు, పరిచర్యలు అనొచ్చు, లేదా పనులు అనొచ్చు, కలిపి ఉండొచ్చు. 3 అభిషేకాలు, 30 అభిషేకాలని నెంబర్లు మాత్రం వేసుకోవద్దు. కానీ అవగాహన కోసం మనం ఈ మాటలు ధ్యానం చేస్తున్నాం అంతే. ఇది డిబేట్లోకి వెళ్ళిపోతే చాలా చోట్ల లేఖనాల్లో మనకి ఇలా లేదు కదండి అనే అంశాలు రావచ్చు. అవగాహన కోసం కొంచెం ఆలోచన చేస్తున్నాం మనం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అభిషేకం అనే మాట చాలా విరివిగా మాట్లాడేస్తున్నారు, చాలా తేలికగా మాట్లాడేస్తున్నారు. ప్రతివారు కూడా పొందాలని ఆశ కలిగిన వారు, పొందినవారు కూడా దాని వెనకాలన్న తాత్పర్యం, అర్థం, దాని వెనకాలన్న బాధ్యత, దాని వెనకాలన్నటువంటి ఆ దేవుని ప్రణాళిక, అవన్నీ కూడా అవగాహన చేసుకోకుండా చాలా విరివిగా మాటను వాడేస్తున్నారు. చాలామంది సమర్పించుకున్నాను అంటారు కదా, నేను సమర్పించుకున్నానని అంటారు. సమర్పణ అంటే ఏంటో తెలుగులో అర్థం చూస్తే రకరకాల అర్థాలు వస్తాయి. కానీ దేవుని ప్రకారం, లేఖనం ప్రకారం, బైబిల్ ప్రకారం చూసుకుంటే ఒక్కసారి ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ ప్రతిష్టలో నుంచి వెనక రావడానికి వీల్లేదు. దట్స్ ఆల్. అప్ టు డెత్ యూ మస్ట్ బి లైక్ దట్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవునికి 5 రూపాయలు సమర్పించుకున్నానండి. ఈరోజు దేవుని దగ్గర 3 పాటలు పాడదామని సమర్పించుకున్నానండి. ఈరోజు నేను అర్ధగంట అయినా ప్రార్థన చేస్తాను దేవుడా అని సమర్పించుకున్నానండి.
ఆ మాటల పదం వాడే విషయంలో దాని వెనకాల అర్థం అది ఆయనకు. ఈరోజు అర్ధగంట ప్రార్థన చేద్దామని నేను ప్రతిష్ఠించుకున్నాను, ఆ పూటకు అర్ధగంటకే. ఈరోజు నేను ఇంత డబ్బులు కానుకలు వేద్దామని అనుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను, వేసాను, అంతవరకే. కానీ అసలు సమర్పణను ఎప్పుడు వాడతారు? ప్రతిష్ట అనేటప్పటికీ ఎంత దూరం పోవాలి, ఎక్కడ పోవాలి, ఎవరి గురించి ఆ మాట మనం ఆలోచన చేయాలి అనేది మనం అర్థం చేసుకోకపోతే ఈ చిన్న చిన్న విషయాలతోటి సమర్పణ చాలా తేలిగ్గా మాట్లాడేస్తాం. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అభిషేకం గురించి మనం కొన్ని ఆలోచనలు, అపోహలు తీసేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఈ 3 పదాలు చూద్దాం ఒకసారి త్వరగా. ఎవరిని అభిషేకిస్తారు? ఎవరు దేనిని అభిషేకిస్తారు? అభిషేకం అంటే ఏం చెప్పండి? ముద్ర వేయటం, పూయటం, పోయటం, అంతే కదా? ముద్ర వేయటం, పూయటం, పోయటం. వస్తువులు అభిషేకించబడేవి. ప్రత్యక్ష గుడారములో రొట్టెల బల్ల, రక్తం చిమరబడేది కదా. అభిషేకించాలి, ప్రత్యేకించాలి, ప్రతిష్ఠించాలి, నా సేవ కొరకని ప్రభు చెప్పేవాడు కదా. వస్తువులు యేసు రక్తం చేత లేదా బలిపశు రక్తం చేత ప్రోక్షించబడేవి కదా, పవిత్రపరచబడేవి కదా. స్తోత్రం. సరే, ఈ అభిషేకము నన్ను పంపాడు, నేను పంపబడ్డాను, నేను వచ్చాను ప్రకటించడానికనే మాట ఉంది కనుక వస్తువులను పక్క పెట్టేద్దాం. ఓకేనా? ఇది వస్తు సంబంధమైన దాని గురించి మనం మాట్లాడట్లేదు. రోగాలు వస్తే నూనె రాసి పోయటం, ముద్రించటం, పూయటం, ఇది కూడా పక్క పెట్టేస్తాం. ఇది దేవుని పని కొరకు, దేవుని ఉద్దేశం కొరకు. స్తోత్రం కలుగునుగాక. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం. రాజుగా అభిషేకం, ప్రవక్తగా అభిషేకం, యాజకునిగా అభిషేకం. అభిషేకం అనే మాట వచ్చింది కనుక ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. లేకపోతే అభిషేకం పొందుకున్నాను, అభిషేకించారు, అభిషేకించబడ్డాను, అభిషేకం కోసం ఎదురు చూస్తున్నాను అనే మాట వెనుక తాత్పర్యం లేకుండా అదేదో కొంచెం ఎక్సైట్మెంట్తో వచ్చేది, ఒక సెలబ్రిటీ లాగా ఒక స్థాయిలోకి వెళ్ళిపోయేది, ఒక పదవి, ఒక హోదా, ఒక అధికారము అన్నట్టు రావచ్చు. లేదా దేవుని పనులు కొన్ని చేయటానికి అభిషేకం ఉండాలి అని కొంతమంది చెప్పిన మాటలను బట్టి అభిషేకం పొందితే ఆ పనులు నేను చేయగలను అన్నట్టుగా. అంతేనా? ఆ పనులు చేయటం వరకేనా? అభిషేకం వెనుక చాలా దేవుని ప్రణాళిక ఉంది. స్తోత్రం కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. త్వరగా చక్క ముందుకెళ్ళిపోతాను. ఈ మాటలు చూపించడానికి ముందు ఏ మాటలు చెప్పాను మీకు? ఈ రిఫరెన్స్ చెప్పడానికి ముందు ఏం మాటలు చెప్పాను? ఎవరు అభిషేకిస్తారు, ఎవరిని అభిషేకిస్తారు? మొదటి ప్రశ్న, ఎవరిని అభిషేకిస్తారు? దేవుడు మనుషులను అభిషేకిస్తారు. 2, మనుషుల్ని అభిషేకిస్తారు. మనుషులను అభిషేకించడం అంటే ఎవడైనా అభిషేకించేసండి. దేవుని చేత అభిషేకించబడిన వాడు మరొకరిని అభిషేకించగలడు. మనుషులు అంటే. ఓకేనా? స్తోత్రం కలుగునుగాక. ఇందాక యేసుప్రభు చెప్పిన మాట, తండ్రి నన్ను అభిషేకించి పంపించాడు, డైరెక్ట్. స్తోత్రం కలుగునుగాక. అలాగే అపొస్తలుడైనటువంటి పౌలుగా మార్చబడినటువంటి సౌలు గురించి అననీయకు చెప్పిన దేవుడు చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి? అన్యుల మధ్యన నా కొరకు నా నామమును ప్రకటించుట నిమిత్తం నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర, నా సాధనం, డైరెక్ట్ అనాయింటింగ్. పౌలు మీద ఎవరు చేతులే లేదు, ఇది డైరెక్ట్ అనాయింటింగ్. తర్వాత అపొస్తలులు వచ్చి పౌలు కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు. స్తోత్రం కలుగునుగాక. అలాగో కొన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు. ఇక్కడ రాజుల అభిషేకం, ప్రవక్త అభిషేకం గురించి మనం చూడబోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. 15-16 వచనాలు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, ఏలియాకు అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా,
నీవు మరలి అంటే వెనక్కి తిరిగి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు అభిషేకము చేయము. సిరియా దేశం మీద హజయేలు ఎవడు? ఒక వ్యక్తి. దేశం మీద ఆ వ్యక్తికి అభిషేకం ఎందుకు? రాజు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. అంతే కదా. రాజులుగా అభిషేకించబడుట, దేవుడు రాజుగా అభిషేకించుట. దావీదును రాజుగానే దేవుడు అభిషేకం చేయించారా? దేవుడు అభిషేకించుతున్నాను అన్నాడు, కానీ అభిషేకం చేసిన వారెవరు? సమూయేలు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. తర్వాత ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. అంటే ఇద్దరు రాజులు అనమాట. అంతే కదా. సిరియా రాజు, ఇలాగా ఇజ్రాయేలు. ఆ తర్వాత నీ కుమారుగా నీ పని అయిపోయింది, నీ అపాయింట్మెంట్ పూర్తి అయిపోయింది. ఎవరి పని అయిపోయింది? ఏలియా పని అయిపోయింది, నీ మినిస్ట్రీ అయిపోయింది. ఇక నీ తర్వాత నీ కాడి మోసేవాడు, లేదా నీ పని నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి వచ్చేవాడు ఇంకొక ప్రవక్త రావాలి. ఎవరిని? ఆ తర్వాత చూడండి, నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు, రాజుగా ఉండుటకు సిరియా ఇజ్రాయేలు. ఇక్కడ నీకు బదులుగా ప్రవక్త అయ్యుండుటకు. ప్రవక్త అంటే ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని ప్రతినిధి ప్రవక్త. రాజేమో రాజ్యమును పరిపాలించుటకు, ప్రవక్త దేవుని ప్రతినిధి. స్తోత్రం కలుగునుగాక. అక్కడే రెండు అభిషేకాలు మనం చూస్తున్నాం. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నువ్వు అభిషేకము చేయుము. యెహూకు పట్టాభిషేకము చేయుము, హజయేలుకు పట్టాభిషేకము చేయుము. దేవునికి స్తోత్రం. ఆ పట్టాభిషేకము కూడా నూనె పోసే. ఆ పట్టాభిషేకం కూడా సౌలును రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, చింతిస్తున్నాను. సౌలు నేను తీసేస్తున్నాను, సౌలు స్థానంలో మరొక వ్యక్తిని నేను రాజుగా ఎన్నేసుకున్నాను, ప్రత్యేకించుకున్నాను. అంటే సమూయేలు ఏం చేశాడు? నూనె పోసి దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు ఇజ్రాయేల్ మీద. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో రాజుగా అభిషేకం, యాజకునిగా అభిషేకం. యాజకుని అభిషేకం చూసేవి లేదు. ఇంకా ప్రవక్తగా అభిషేకం. యాజకుని అభిషేకం ఎక్కడ? మోషేను దేవుడు సరాసరి అభిషేకించుకున్నాడు. పిలిచాడు కదా మండే పొదలోంచి, రా నా ప్రతినిధిగా ఉండి పంపిస్తాను అన్న తర్వాత మోషేను ఎవరిని అభిషేకించమని చెప్పాడు? అహరోనును అభిషేకించు, అహరోను కుమారులను అభిషేకించు. లేవి గోత్రాన్ని నేను యాజక గోత్రంగా పెట్టుకున్నాను, లేవి గోత్రీకులను నువ్వు అభిషేకించాలి యాజకత్వం కొరకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ అభిషేకం అనేది యాజకత్వము, రాచరికము, ఈవెన్ దేవునికి ప్రతినిధిగా ప్రవక్త. ఇది పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా వచ్చేసింది కదా ప్రూఫ్. మనలను దేవుడు రాజులుగాను యాజకులుగాను ఈవెన్ పరిశుద్ధాత్మ చేత నింపి ఆ వరముల ద్వారా ప్రవక్తలుగాను, అంటే ప్రభువుకి ప్రతినిధిగా యెహోవా సెలవిచ్చినదేమనగా అని మాట్లాడుతున్నాం కదా ప్రవచనం. అలాగూ కూడా దేవుడు మనలను అభిషేకించాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఓవరాల్గా పాత నిబంధన ప్రకారం చూసిన యేసు ప్రభు యొక్క ఆ పిక్చర్ చూసిన, అపొస్తలుల మీద ఉన్నటువంటి వాడు చేసిన పని చూసిన, 3 మాటల్లో చాలా విషయాలు వస్తాయి. 3 మాటల్లో వాట్ ఈజ్ ద పర్పస్? ఒకటేమో అభిషేకం అంటే ఏంటి, రెండోదేమో ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి. ఉదాహరణగా ఈ అభిషేకం ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు? వచ్చేసినాయి కదా ఆన్సర్లు. ఎందుకు ఇస్తారు? దేవుడు అభిషేకిస్తున్నాడు, లేదా దేవుడు ఒక వ్యక్తి ద్వారా మరొకరిని అభిషేకిస్తున్నాడు. వాట్ ఈజ్ ద పర్పస్? వాట్ ఈజ్ ద పర్పస్? స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అభిషేకించబడుతుందంటే పాస్టర్గా ఉండటానికి, పాటలు పాడటానికి, లేకపోతే ప్రభువులు ఇవ్వటానికి, బాప్సాలు ఇవ్వటానికి
అభిషేకం పొందేవా? బాప్సాలు ఎలాగిస్తావు నువ్వు? అభిషేకం పొందేవా? ప్రభువులు ఎలాగిస్తావు? ఈ మాటలు విరివిగా వినబడుతుంటాయి కదా. అభిషేకం పొందేవా? నువ్వు 10 మందిని కూర్చోబెట్టి పాస్టర్గా ఎలా నడిపిస్తున్నావు సంఘాన్ని? సంఘం అంటావు, నేను పాస్టర్ని అంటావు. అభిషేకం పొందేవా? ఒకరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. బాగా చిన్న వ్యక్తి. అయ్యగారు, మీరు ప్రార్థనకు రావాలండి, నన్ను అభిషేకించాలండి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో. మీరు ఎవరు అని అడిగారు. పలానా ఊరు అన్నారు. నాకెందుకు ఫోన్ చేశారు అన్నాను. నాకెందుకు ఫోన్ చేశారంటే, మీరు గడిచిన సంవత్సరాల్లో యూత్ మీటింగ్ పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడ్డాను. మీరు వాక్యం చెప్తుండగా, ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడ్డాను. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను మరి పాస్టర్గా, యాజకునిగా సంఘం నడిపించడం అభిషేకించబడుతున్నానండి అన్నారు. అన్నప్పుడు చెప్పాలి కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అన్నప్పుడు నాతోటి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అడిగాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి సంఘం నడిపిస్తున్నానండి అన్నాడు పాస్టర్గా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన అన్నాను నేను. అంటే పెద్దలు ఎవరు వచ్చినా, పాస్టర్ గారు ఎవరు వచ్చినా సరే అభిషేకించబడ్డావా అని అడుగుతున్నారండి, అభిషేకం పొందావా అని అడుగుతున్నారండి. నీ ఆత్మీయ మెంటర్ ఎవరు? నీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఎవరు నీకు ఇవన్నీ కూడా చక్కగా నడిపించి నేర్పించుకుంటూ తీసుకెళ్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడే అని చెప్పానండి. ఎల్లెలవై అందరినీ కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. కానీ సంఘం నడిపించడానికి పంపబడిన వాడిగా నువ్వు ఉండాలి. నూనె పోసి ముద్రించబడి సంఘం చేత పంపబడిన వాడిగా నువ్వు ఉండాలి. అభిషేకం పొందు. అభిషేకం లేకుండా సంఘం ఏంటని చాలా పెద్ద అభిషేకం పొందిన వాళ్ళు ఉపవాస కూటాలకు వచ్చి నాకు ఆ చెంప ఈ చెంప వాయించారండి. కనుక ఎవరా అనుకుంటూ గుర్తుకొస్తే మీరు గుర్తొచ్చారండి. మీ ద్వారా నేను అభిషేకం పొందాను, పరిశుద్ధాత్మ అభిషేకం. మీరు రావాలండి అయ్యగారు, నేను గుర్తుపెడతారు మీరు, నేను పలానా అంటేని అన్నారు. నేను వెంటనే వచ్చేస్తానని డేట్ ఇవ్వలేదు. మరి సేవలోకి రాకముందు ఏ చర్చిలోకి వెళ్ళేవాడివి అని అడిగాను. చెప్పారు, మా ఊర్లోనే పలానా చర్చ. మరి ఆయన చెప్పావా విషయం అన్నాను. ఆయన్ని పిలుస్తాను అనుకోండి, కానీ మీరే ఇవ్వాలండి అన్నాడు. నేనన్నాను, ఆయన పిలవాలి, ఆయన పక్కన ఉండాలి, ఆయన నేను కలిసి. ఎందుకంటే ఆత్మీయ బిడ్డగా అక్కడ బాప్తిసం పొంది అక్కడ ఎదిగావు, నువ్వు సంఘంలో ఎదిగావు. ఆ సంఘంలో ఎదిగి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ప్రభు నన్ను పిలిచాడని పక్కకు వచ్చి వేరే పెట్టావు, అది వేరే సంగతి. పాస్టర్ గారితో గొడవ పెట్టావు, అసమాధానంతో పెట్టావు, దేవుడు చూసుకుంటాడు. కానీ ఇది ఖచ్చితంగా కావాలి అనుకుంటే నువ్వు ఆయన పిలుచుకోవాలి, ఆయన పక్కన ఉంటేనే నేను వస్తాను అని కూడా చెప్పేశారు. తర్వాత ఇంక మళ్ళీ పోలేదు. ఎనీవే, ఎవరు అభిషేకిస్తారు, ఎవరిని అభిషేకిస్తారు, ఎందుకు అభిషేకిస్తారు? ఎందుకు అభిషేకిస్తారు? పర్పస్ ఆఫ్ అనాయింటింగ్ టు సర్వ్ గాడ్. అంతే. బైబిల్ అంతా ఒక చోట జల్లిని తీసుకొస్తే ఈ అభిషేకం దేని కొరకు? పేదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపునివ్వటానికి అని వచ్చింది కదా. అవన్నీ ఉండనివ్వండి. మెయిన్ పర్పస్ టు సర్వ్ గాడ్, దేవునిని సేవించుట కొరకు. నేను అపోస్తలుడిని, నేను సువార్తకుడిని, నా మీద అభిషేకం ప్రవక్తగా ఉంది, నా మీద ప్రాఫిట్గా అభిషేకం ఉంది. ఆయనకు గబగబా కాలర్ మీద చేతులు వేసుకుని నేను అభిషేకం పొందాను కాదు. యు ఆర్ కాల్డ్ టు సర్వ్ గాడ్. అది పెద్ద ఆఫీసు, మామూలు ఆఫీసు కాదు, బాధ్యత కలిగిన ఆఫీసు. దేవునామానికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన పవిత్రమైన భారము కలిగిన పని. స్తోత్రం కలుగునుగాక. టు సర్వ్ గాడ్ విత్ ఫియర్. అందరూ దేవుని సేవ చేసేవాళ్ళే. టు సర్వ్ గాడ్ విత్ ఫియర్. ఎందుకు అభిషేకం అంటే దేవుని సేవ చేయటానికి. అదే కదా హడావుడి. మీరైనా నేనైనా దేవుడి సేవలో పిలుచుకోబోతున్నాడు, మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, నీ మీద అభిషేకం ఉంది, నువ్వు అభిషేకించబడ్డావా, ఈ మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ఈ హడావుడిలో, యాత్రతల్లో అభిషేకం పొందాలనుకునేవాడు, అభిషేకం పొందినవాడు ఒక అవగాహన దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాడు అంతే. కానీ ఉద్దేశ్యం ప్రభువులు ఇవ్వటం కాదు, ఉద్దేశ్యం బాప్సాలు ఇవ్వటం కాదు, ఉద్దేశం సంఘాలు పెట్టడం, అవన్నీ తర్వాత. టు సర్వ్ గాడ్ విత్ ఫియర్.
దేవుని పట్ల భయము కలిగి దేవునిని సేవించుట కొరకు ఈ అభిషేకం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాజుల అభిషేకానికి దేవుని భయం ఉండాలి, యాజకుని అభిషేకానికి దేవుని భయం ఉండాలి, ప్రవక్త అభిషేకానికి దేవుని భయం ఉండాలి. జనరల్గా అభిషేకం అని కొంచెం హడావిడి, ఎవరన్నా నూనె పోసి వెళ్ళగా నేను అభిషేకించబడ్డానని చర్చిలోనే కొంచెం ఇలా పై చూపులతో చూస్తుంటారు. ఏది నూనె పోసిన తర్వాత పై చూపులు కాదు బాబు, ఇంకా పై చూపులతో ఉండాలి. నీ మీద ఒక ప్రత్యేకమైన భారం ప్రభు పెట్టాడు. యూ హ్యావ్ టు సర్వ్ గాడ్ విత్ మచ్ ఫియర్. దేవుని పట్ల మరింత జాగృత కలిగి, మరింత పూజ్యభావంతో, మరింత భయభక్తులతో నువ్వు దేవునిని సేవించాలి. ఇతరులకు నువ్వు చూపించే భయభక్తులు ఇతరులు చూడాలి నీలో. స్తోత్రం కలుగునుగా. అనాయింటింగ్ ఇస్ దట్ పర్పస్. స్తోత్రం కలుగునుగాక. టు సర్వ్ గాడ్ విత్ ఫియర్, టు ఒబే గాడ్ విత్ రెవరెన్స్. అపారమైన పూజ్యభావంతో ఆయనకు విధేయత చూపించాలి. ఆయన అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. అవుననమంటే అవునని చెప్పాలి, కాదంటే కాదనమని చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది, టు ప్లీజ్ గాడ్. దేవునిని సంతోషపెట్టాలి. యేసుప్రభు చెప్పిన మాటలే ఇవన్నీ. యేసుప్రభు గురించి ఉంటాయి, 3 మాటలు కూడా ఉంటాయి. యేసుప్రభు కూడా తండ్రికి ఇష్టమైనది నేను చేయుచున్నాను కనుక, తండ్రి చిత్తము నేను చేయుచున్నాను కనుక ఆయన ఎప్పుడూ నాతో ఉంటున్నాడు అంటాడు. తండ్రి ఎప్పుడు నాతో ఉంటున్నాడు. ఎందుకట? ఆయనకి ఇష్టమైనది నేను చేయుచున్నాను గనక, ఆయన చిత్తము నేను చేయుచున్నాను గనక. అంటే ఆయన సంతోషపరిచే పనిలో నేనున్నాను. ప్రజల సంతోషం కాదు నాకు ముఖ్యం, నా సంతోషం కాదు ఈ సేవ. ఈ అభిషేకం నా సంతోషం కోసం కాదు, ఈ అభిషేకం ప్రజల సంతోషం కోసం కాదు. ఈ అభిషేకం నేను దేవునిని సంతోషపరచుట కొరకు ప్రత్యేకించబడ్డా, లోకాన్ని సంతోషపెట్టడం కోసం కాదు. ఈ అవగాహన, ఈ అభిషేకం అనే మాట క్రిందకు వచ్చేవారు అందరూ కూడా అర్థం చేసుకుని ఉండాలి, గ్రహించగలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులుగా మనం అందరూ అభిషేకించబడిన వారు. అసలు క్రీస్తు అంటే పేరేంటి చెప్పండి? అభిషేకించబడ్డ. క్రీస్తులు ఎవరుంటే అభిషేకంలో అందరూ ఉన్నట్టే. క్రీస్తు ఎవరిలో ఉంటే అందరూ అభిషేకం లోపల కలిగి ఉన్నట్టు, అంతే కదా. సో వీఆర్ ఆల్ ప్రీస్ట్ అండ్ కింగ్స్ టు సర్వ్ గాడ్. కానీ ఈ అనాయింటింగ్, ఈ ప్రత్యేకించబడటం, ఈ ముందుకు పిలవబడటం, ఒక పని నిమిత్తం పిలవబడటం ఎక్స్ట్రాడినరీ. దేవునికి స్తోత్రం. అభిషేకించబడ్డంటే పంపబడ్డానన్నాడు కదా, పిలవబడ్డాను, పిలిచాడు తండ్రి, పంపాడు తండ్రి ఈ పని చేయుటకు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు పని చేయుటకు, దేవునికి లోబడుటకు, దేవునిని సంతోషపరచుటకు. అందుకే పౌలు అంటాడు కదా, ఇప్పుడు నేను జీవించే జీవితం నాది కాదు, దేవుని సంతోషపరచడానికి నేను జీవిస్తా ఉన్నాను. ఒకవేళ జీవిస్తే ప్రభు కోసమే, లేకపోతే చావైతే మరీ మంచిది. అభిషేకంలో నుంచి వచ్చే మాటలు ఇవి. అభిషేకంలో నుంచి వచ్చే మాటలు ఇవి. అభిషేకంలో నుంచి వచ్చే సమర్పణలు ఇవి. అభిషేకం అంతకంతకో పెరిగిపోతూ ఉంటే ఆత్మీయ అభిషేకంతో అలాగుని దేవుని పనుల ముందుకు పోయేవాడి యొక్క అనుభవాలతో కూడినటువంటి ఆ జీవితము అందులోంచి వస్తాయి ఇలాంటి మాటలు. ఇప్పుడు నేను బ్రతికేది నా బ్రతుకు కాదు, యేసయ్య బ్రతుకు. బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి, లేకపోతే అదే మంచిది. నాకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ కొరడా దెబ్బలు, ఈ దూషణలు, తిరస్కారాలు, అవమానాలు వేస్ట్. అది నాకు ఇంకా మేలు అంటున్నాడు. అంటే ఎందుకు మాటలు చెప్తున్నానంటే, అభిషేకం అనే మాట తేలికగా మాట్లాడవచ్చు, తేలికగా అర్థం చేసుకోవచ్చు, చాలా విషయాలకు అన్వయించుకోవచ్చు. చాలా విషయాలకు నేను అభిషేకించబడ్డాను, నువ్వు అభిషేకించబడ్డావు అనుకోవచ్చు. కానీ ఈ అభిషేకం అనే మాటను నాకు అన్వయించుకుంటున్నానంటే ఈ లోపలికి నేను చూడాలి. అభిషేకం పొందానంటే నా మనస్సులో సమర్పణ ఎలా ఉండాలంటే ఇలాగుండాలి. స్తోత్రం కలుగు. అలాగుండాలి. కాబట్టి అమ్మో నేను అభిషేకం క్రిందకి రానని కాదు, ఈ లెవెల్లోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఈ లెవెల్లోకి అభిషేకం మనల్ని తీసుకొస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కువగా ఈ అభిషేకం పొందినప్పుడు, ముగిస్తున్నాను పావుగంటలో, ఈ అభిషేకం పొందినప్పుడు ఇందులో ఉండే
అపోహలు, మిస్అండర్స్టాండింగ్స్. అభిషేకం దేవుడిచ్చాడు, దాన్ని ఎందుకు ఉపయోగించాలి? అభిషేకం దేవుడిచ్చాడు, ఎందుకు ఉపయోగించాలి? పర్పస్ ఓకే ఉంది కదా. హౌ టు యూజ్ ఇట్, నాట్ యూజింగ్ ద అనాయింటింగ్. ఇది జరగచ్చు. ఒక మిస్టేక్ అని చెప్పండి, నాట్ ఐడెంటిఫైయింగ్ ద అనాయింటింగ్. దేవుడు అభిషేకించిన విధానాన్ని నేను గుర్తించకపోవటం. 2, గుర్తించిన తర్వాత ఆ అనాయింటింగ్ని వాడుకోకపోవటం. 3వది దాన్ని మిస్యూజ్ చేయటం, అనాయింటింగ్ని వేరేలాగా వాడుకోవటం. 3వది అబ్యూజింగ్, విపరీతానికి వాడుకోవటం. అర్థమైపోయింది కదా. అబ్యూజ్ అంటే అది చాలా భయంకరమైన మాట కదా. అనాయింటింగ్ని అబ్యూజ్ చేయొచ్చు, అనాయింటింగ్ని మిస్యూజ్ చేయొచ్చు, అనాయింటింగ్ని యూజ్ చేసుకోకపోవచ్చు. అసలు అనాయింటింగ్ ఉందని అవగాహనే లేకుండా ఉండే వ్యవహారాలు కూడా ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లా. అంటే నా మీద అనాయింటింగ్ ఉంది చెప్పారు దైవజనులు, ఉందట, అవును. ఆ తర్వాత ఇంక నేను ఆ గుర్తింపు ఉన్నట్టు అసలు దానికి కొంచెం కూడా మనసులో పెట్టుకోను దాన్ని. ఆయన అన్నారంటే ఏముందబ్బా, ఏమైందబ్బా, ఎలాగబ్బా అని అనుకుంటూ నేను స్టడీ చేసేసుకోవాలి నా జీవితాన్ని. స్తోత్రం కలుగునుగాక. సో ఈ అపోహలు వచ్చినందువల్ల ఇది మిస్యూజ్ అవటమే కాదు, అబ్యూజ్ అవుతూ ఉంది. చెప్తున్నాను కదా, అభిషేకపు పండగలు, తైలాభిషేకం అంటే వాట్ ఈజ్ ఇట్? అభిషేకం అంటే వ్యాధిగ్రస్తులకు నూనె పోయటమా? తైలాభిషేకం అంటే వ్యాధిగ్రస్తులకు నూనె పోయటమా? లేదా సువార్త పరిచర్య కూడా సాక్షులుగా ఉండటానికి నూనె పోయటమా? నూనె పోయటమే కదా అభిషేకం. దేని ఉపయోగించేవారు వాళ్ళు? నూనె పోసి. దేవుడైతే డైరెక్ట్ తన హస్తంతో, తన అగ్నితో ముట్టేవాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలారా, హల్లెలూయా. తన ఆత్మతో తాకేవాడు. ఈవెన్ డైరెక్ట్గా అభిషేకం పొందినవారు, ఉదాహరణకి మోషే అనుకోండి. మోషేని ఎవరు పంపలేదుగా, దేవుడు. యేసు ప్రభుకు ముందు ఎవరు వచ్చారు? ఆయన ముందు వచ్చాను కానీ ఆయన తర్వాత ఉండేవాడు నేను, చెప్పుల వారు పెట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు అన్నవారిని ఎవరు పంపారు? దేవుడు. అరణ్యములో కేక వేస్తున్న ఒక శబ్దం, ఆయన మార్గము సరళం చేయడానికి పంపబడిన వాడను. అంటే ఎలిజబెత్ జకర్యాలకు చాలా వయసు అయిపోయిన తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆమె కడుపులో బిడ్డను పెట్టాడు, యోహాను. కడుపులో ఉండగానే ఆత్మతో నింపబడ్డాడు. స్తోత్రం కలుగునుగా. యేసును కనబోతున్న మరియా ఈ బంధువురాలి ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఇలా కౌగిలించుకునేటప్పటికీ ఎలిజబెత్ కడుపులో గంతులు వేశాడు అన్నది కదా, బిడ్డ గంతులు వేశాడు అన్నది. అంటే ఎలా కదిలిపోయాడో. ఆ కడుపు ఎంత ఉంటుంది, ఆ ఉమ్మినీరు ఉన్న సంచి ఎంత ఉంటుంది, అందులో గంతులు ఎలాగేస్తాడు, హౌ ఇజ్ ఇట్ పాసిబుల్ అనొచ్చు. కానీ అభిషేకం, ఆ కదలిక తీవ్రం. స్తోత్రం కలుగునుగాక. అలాగున మోషే డైరెక్టు, ఇక్కడ యోహాను డైరెక్టు, ఇక్కడ యేసు ప్రభు కూడా డైరెక్ట్. ఎవరు ఆయన పంపలేదు, పయనించి పంపబడ్డాడు. ఈయన ప్రియకుమారుడు, ఈయన చెప్పినట్లు చెయ్యండి. ఈవెన్ పౌలు కూడా, సౌలు పౌలుగా మారాడు కదా, ఆయన కూడా డైరెక్ట్ అటాక్, చంపేవాడు. నేను ఎన్నుకున్నాను, వచ్చేసేయి పక్కకు రాని. ఆ తర్వాత అపొస్తలులందరూ అంగీకరించి వెళ్ళరా బాబు, సంఘాలు కట్టరా బాబు అని అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఉండే అపోహలు ఆ తర్వాత అమ్మో 10 అయిపోయింది. స్తోత్రం. మళ్ళీ నెలాఖరు దాకా మనం ఆగాల? 10 నిమిషాలు ఉంటారా? హలో, మెలకుగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అపార్థాలు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే అభిషేకం పొందిన వాళ్ళలో ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుంటుంది. తరచుగా కాదు, ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అభిషేకం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా వీఆర్ సుపీరియర్, యు ఆర్ ఇన్ఫీరియర్. అవును కదండి. అమ్మో ఆయన అభిషేకించబడ్డాడండి, అభిషేకించబడినప్పుడు కూడా చెప్పినా నీకు ఈ అభిషేకం లేదు, ఐఎమ్ అనాయింటెడ్. అభిషేకం పొందిన అయ్యగారు నూనెసి ప్రార్థన చేసి రా పక్కకు అన్నారు. సుపీరియర్ స్టేటస్, హోదా. కొంతమంది అధికారం, మాకు అధికారం వచ్చింది, ప్రభు వాళ్ళు విరవటానికో బాప్తిసాలు ఇవ్వటానికో ఏమో, ఇప్పుడు మేము అధికారం పొందాము. అవునే ఉన్నాయి. అభిషేకం అంటేనే అధికారం, అభిషేకం అంటేనే ఒక ప్రత్యేకమైన తరగతి, అభిషేకం అంటేనే ఒక ప్రత్యేకమైన బాధ్యతతో కూడిన ఆఫీసు. అంతే కదా.
బ్రాకెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సుపీరియర్ అయినా, ఎంత అథారిటీతో ఉన్నా, ఎంత స్టేటస్తో ఉన్నా నేను లెక్కప్ప చెప్పవలసిన వాడిగా ఉండాలి. నన్ను ఎవడో ప్రశ్నించడానికి ఏం లేదు. నేను పాస్టర్ గారిని మాట్లాడకు, కూర్చో అయ్యగారండి ఇలాగ కాదు, అయ్యి కూర్చో. ఆయన పాస్టర్ గారు ఆయన్ని అడుగుతారో బాబు ఇలాగా అనొచ్చు. పాస్టర్ గారు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతుంటే, పచ్చిగా బైబిల్లో ఉన్నట్టుగా కాకుండా మరొక లైన్లో వెళ్ళిపోతూ ఉంటే, అయ్యగారండి బైబిల్లో ఇలాగ అన్నాడు, సో నువ్వు నాకు చెప్పేది అభిషేకించబడ్డాను, ఐఎమ్ అనాయింటెడ్ అని లెక్క లేనట్టుగా మాట్లాడేవారు కూడా అక్కడక్కడ కనపడుతుంటారు మనకి. ఎందుకంటే పాస్టర్ గారిని ఎవరు ప్రశ్నించకూడదు, అభిషేక్తులను ఎవరు కూడా ప్రశ్నించకూడదు. స్తోత్రం కలుగునుగాక. అది 105వ కీర్తనలో 15వ వచనంలో ప్రభు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ వచనాలన్నీ ప్రభు మాట్లాడిన వచనాలే అని ఉంటాయి కనుక. అభిషేక్తులను దూషించుటకు నువ్వు ఎంతటి వాడు, నా అభిషేక్తులను ఎవరు దూషించడానికి వీల్లేదు అన్నట్టుగా ప్రభు మాట్లాడతారు అక్కడ. అలాగని పచ్చిగా పిచ్చిగా చీకటితోటి చెడుతోటి ఈ దేవుని పని చేసేవాడిని లెక్కడగా ఏం చేస్తాను చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెక్కడగవచ్చు అనే ఉద్దేశంతో కాకపోయినా, వాక్యానుసారము కాని బోధ కాదది, వాక్యానుసారము కానటువంటి నడిపింపు కాదది. ఆయన వ్యక్తిగత సాక్ష్యం పాడైపోయింది, లేకపోతే ఇది లేదు. ఎవరిని అడిగితే నువ్వు నన్ను ప్రశ్నించతగవు అన్నట్టు ఉంటుంటారు. లేదు, అభిషేకం పొందిన అభిషేకించబడిన వారు ప్రశ్నిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రశ్నించడం తప్పేం కాదు. దావీదు అభిషేకించబడ్డాడు. దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు. దావీదు తప్పు చేశాడు. తప్పు చేస్తే ప్రవక్త ఎవరు వచ్చారు? నాతాను వచ్చాడు. నువ్వు తప్పు చేశావు, నువ్వే ఎంత ధైర్యం ఉండాలి. లేక చెప్పాడే లేదు, తప్పు చేసావని ఖండించాడే లేదా? స్తోత్రం కలుగునుగాక. సౌలుని తీసేశాను, మరొక అబ్బాయిని వెన్నేసుకున్నాను దావీదు అని చెప్పిన తర్వాత వెంటనే సమూయేలు వెళ్ళి సౌలు ఏమన్నాడు? అభిషేకించబడ్డాడు. సౌలుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు. రాజుగా అభిషేకించింది ఆయనే. ప్రవచనలు కూడా పలికాడు కదా. ఎవరు? సౌలు. ప్రవక్తలతో పాటు కొండ దిగొస్తూ వాళ్ళతో పాటు ప్రవచించుట ప్రారంభించును అని ఉంటుంది అక్కడ లేఖనాల్లో. కనుక ఆత్మ పొందినవాడు. రెండవది, సమూయేలు చేత రాజుగా ఉండటం దేవుని చిత్తానుసారంగానే అభిషేకించబడినవాడు. అభిషేకించబడి సమూయేలు వెళ్ళి సౌలును ఖండిస్తాడు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది చాలా తప్పు, దేవుని మాట వింటలేదు, నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయావు, దేవుడు చెప్తున్నాడు అంటే నువ్వు నన్ను అడిగేది ఏంటి అనటం లేదు అక్కడ. బాబు నా కోసం ప్రార్థన చేయండి అంటే ఈ అభిషేకం అనేటప్పటికీ ఎవరెవరిని ప్రశ్నించాలి, ఎవరెవరికి సమాధానం చెప్పాలి. అసలు అభిషేకం పొందిన తర్వాత ఇంకా లెక్కలేనట్టు జీవించడమేనా? రాజుగా అభిషేకించబడినా, యాజకుడిగా అభిషేకించబడినా, ప్రవక్త అభిషేకించబడినా ఇంకా వ్యక్తి తనిష్టమంటూ పోవాలా అనేది ప్రశ్న. స్తోత్రం కలుగునుగాక. ఇవి మనకు అర్థం కాకపోతే అభిషేకం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు చెప్పండి? సెలబ్రిటీలాగా ఉంటారు. సూపర్ అయ్యగారు అంటాం తప్పలేదు, గౌరవించడం తప్పలేదు. అవసరమైతే అలాంటి స్థితిలో వాళ్ళు ఉంటే మీరు వేదికకి ప్రసంగం చేయటానికి సరిపోరు అని చెప్పగలిగిన సంఘ పెద్దలు ఉండాలి. అంటే అది కూడా ఒక ఆఫీసే కదా. ఎవరైనా డెక్కన్గా ఉండాలంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి? తిమోతి రాసిన పత్రిక కదా, సంఘంలో పెద్దలు ఏర్పాటు చేయి, ఎలాంటి సాక్ష్యాలు ఉండాలంటే ఎలాంటి సాక్ష్యాలు ఉండాలి, ఇలాంటి జీవితాలు ఉండాలి, ఎలాంటి విశ్వాసం ఉండాలి వాళ్ళకని చెప్తారు కదా. వాళ్ళు లెక్క అడుగుతారు. నో స్టాప్. నువ్వు కాపరిగా ఉంటానికి తగవు, నువ్వే ఆఫీసులోంచి బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మరొకటి ఏంటంటే, ఇక ఆఫీసులోకి వెళ్ళిపోయిన తర్వాత అభిషేకం పొందేసిన ఇక నేను పొందాల్సింది ఏమి లేదు. ఎందుకదా దేవుడు పంపాడు, పిలిచాడు, పాస్టర్ని అయిపోయాను, ఇంక అయిపోయినట్టే. ఇంక మరి తర్వాత ఇంకోటి ఏమీ లేదు. కాదు. ఈ పాస్టర్ అయిన తర్వాత ఈ అభిషేకం కొనసాగుతూ ఉండాలి.
అభిషేకం అంతకంతకు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసములోకి వచ్చాను, విశ్వాస పరిమాణం పెంచుకోవాలి కదా. విశ్వాస పరిమాణం నాకు ఎలా పెరుగుతుంది? నేను పెంచుకోవాలట. ఎలా పెరుగుతుంది? వాక్యం వినటం ద్వారా, అంతే కదా. మరి ఆయన ఏం చేస్తాడు? కృపలోకి పిలిచాడు, కృపతో రక్షించాడు, ఆ తర్వాత కృప వెంబడి కృపను చూపిస్తూ నన్ను నడిపిస్తాడు. కృప వెంబడి కృప. ఒక రకమైన మహిమ జీవితంలోకి మనం వచ్చాము, మహిమ నుంచి అధిక మహిమలోనికి మనం తీసుకెళ్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ మనం అర్థం చేసుకుంటుంటే ఈ అనాయింటింగ్ కూడా, ఇవాళ అనాయింటింగ్ పొందేసాను కాబట్టి నీకు పొందేది ఇంకేం లేదు, అయిపోయింది, నేను బాస్ని అయిపోయాను కాదట. ఈ అభిషేకం ఇంకా ఇంకా ఇంకాను వృద్ధి చేసుకుంటూ ఉండాలి, బలపరుచుకుంటూ ఉండాలి, ఇంకా దాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కొంతమందిలో ఇలాంటి అభిప్రాయం ఉంటుంది ఏంటంటే, ఇంక అభిషేకం అంటే ఒక అర్థం ఏంటంటే ఇక నాలో పాపం లేదన్నట్టుగాను, లేదా నా పాపం చేసేటటువంటి స్థితి నాకు రాదన్నట్టుగాను, లేదా అభిషేకం ఇచ్చాడంటే దేవుడు నన్ను పరిపూర్ణుడుగా చూశాడు కనుకే నాకు అభిషేకం ఇచ్చాడు. పరిపూర్ణులనే దేవుడు అభిషేకిస్తాడు. పరిపూర్ణతలో నాలోని ఉంది కాబట్టి దేవుడు నన్ను అభిషేకించాడు కనుక దేవుడు నన్ను పరిపూర్ణుడు అని ముద్రేశాడు అన్నట్టు కూడా చూసేవారికి, వినేవారికి, పొందిన వారికి కూడా అదొక అవగాహన ఉంది. అది కూడా వాక్యం కాదు అంటుంది. అందరూ పరిపూర్ణులే, యేసులందరూ పరిశుద్ధులే, యేసులందరూ పరిపూర్ణులే, అయినను మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలని, పరిశుద్ధులు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని మళ్ళా ప్రభు ఒక అటాచ్మెంట్ కవర్ చేస్తున్నాడు. పరిశుద్ధులయ్యావు కానీ ఆ పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మరి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎందుకు ఆ మాట అన్నాడు? నిజానికి సౌలు పౌలుగా మలచబట్టం, ప్రభు చేత డైరెక్ట్గా అభిషేకించబట్టం, పౌలు చేసిన పరిచర్య మిగిలిన అపొస్తలులు కూడా ఎవరు చేయలేదు. ఆయన తిరిగిన యాత్రలు, ఆయన చేసిన ఆ సువార్త కట్టిన సంఘాలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన హింసలు నిజానికి అతిశయంతో చెప్పగలడు పౌలు. అవును కదా, అతిశయించగలడు. అపొస్తలుల కన్నా నేను స్పెషల్ అని చెప్పగలడు. ఎందుకంటే ధర్మశాస్త్రం బాగా లోతుగా తెలిసిన అపొస్తలుడు. మిగిలిన వాడికి ధర్మశాస్త్రం ఇంత లోతు తెలియదు. కానీ వాళ్ళు యేసుతో నడిచిన అపొస్తలులు, ఈయన యేసుతో నడవలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత అనుభవం ఉన్నటువంటి పౌలు కూడా ఒక చోట అంటాడు, ఆయన నీడబడితే స్వస్థత, ఆయన నడికట్టు పట్టుకుంటే స్వస్థత, దెయ్యాలు పోవటం, సంఘాలు కట్టడం, తుఫాన్లు ఆగిపోవటం, ఇది కాదు ఇంత అభిషేకంతో ఉన్నటువంటి పౌలు అంటాడు ఒక చోట, నేను ఇప్పటికే పరిపూర్ణత పొందేశానని అనుకోవటలేదు, ఇప్పటికే నేను సంపూర్ణతలోకి వచ్చేసానని అనుకోవట్లేదు, ఇంకా ముందున్న దాని కొరకు నేను వేగిరమై పరిగెడుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అభిషేకం అది ఎందు నిమిత్తం వచ్చినా, ఏ పని నిమిత్తం వచ్చినా మనం ఎప్పుడు కూడా అనుకోలేదు నేను పరిపూర్ణుడు అయ్యాను కనుకనే అభిషేకం అంటేనే ఐఎమ్ ఓకే ఇన్ ఎవ్రీథింగ్, నో వే. ముందున్న వాటి కొరకు మనం ఇంకా పరిగెత్తాలి. అలాగే అభిషేకం అంటే ఇంకా అథారిటీ వచ్చేసింది కాబట్టి ఎవరికి నేను లెక్క చెప్పాల్సిన పని లేదు కాదు. ఎవరు అడిగినా లెక్క చెప్పాలి, ఇంకా అభిషేకం అంటే నువ్వు మాదిరి చూపించాలి, వెనకాల ఉన్న వాళ్ళకి చక్కటి మాదిరి చూపించాలి. అది అభిషేకం. స్తోత్రం కలుగునుగాక. అంత పవర్ ఉంటుంది. అథారిటీ పవర్ మాత్రమే కాదు, సుపీరియర్ పవర్ మాత్రమే. యేసుప్రభు కూడా అభిషేకించబడ్డాను, మాదిరి చూపించాడా లేదా? నాలాగా ఉండండి అన్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా పిలువబడ్డాడు, పంపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. సంఘంతో ఎలా చెప్తాడు? నన్ను చూసి నేర్చుకోండి, నేను క్రీస్తుని చూసి నేర్చుకున్నాను, నన్ను చూసి నేర్చుకోండి. అభిషేకం అంటే మాదిరి చూపించాలి. ప్రసంగం చేయటం కాదు, ప్రబలు ఇవ్వటం కాదు, బాప్సాలు ఇవ్వటం కాదు, సంఘాలు కట్టడం కాదు. అవన్నీ ఉండాలి, అవన్నీ కూడా అభిషేకంతో వస్తాయి. కానీ అభిషేకం వెనుక ఇంకా ఉన్న ఆ హెవీనెస్, ఆ బాధ్యత, ఆ భారం, ఆ దర్శనం, ఆ గురి, ఆ కమిట్మెంట్, ఆ సమర్పణ అభిషేకం.